వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దీక్ష భగ్నం చేసిన పోలీసులు. వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్ కు తరలింపు. విశాఖ ఎన్ఐఏ కోర్టులో కోడికత్తి కేసు విచారణకు హాజరైన నిందితుడు శ్రీను. సీఎం జగన్ హాజరై వాదనను వినిపించాలన్న న్యాయవాది సలీం. మంత్రి రోజాపై మండిపడ్డ జనసేన నేత రాయల్ కిరణ్. నోరు అదుపులో ఉంచుకోవాలని హెచ్చరిక. టీటీడీ ట్రస్ట్ బోర్డు రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారన్న విష్ణుకుమార్ రాజు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 70,000 దొంగ ఓట్లు ఉన్నాయని ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం విశాఖలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు కేఏ పాల్ అనుచరులకు మధ్య తోపులాట జరిగింది. కేఏ పాల్ కొద్దిసేపు కేజీహెచ్ వద్ద హల్చల్ చేశారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. నేను ఉంటాను మంచిగా ఉన్నంత వరకు విశాఖ ఎన్ఐఏ కోర్టులో కోడికత్తి కేసు విచారణకు నిందితుడు శ్రీనును హాజరయ్యారు. ఇక రాజమహేంద్రవరం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి శ్రీనును విచారణ సందర్భంగా విశాఖ తీసుకుని వచ్చారు. శ్రీను కుటుంబ సభ్యులు సైతం చేరుకున్నారు. ఇప్పటి వరకు విజయవాడ ఎన్ఐఏ కోర్టులో విచారణ జరిగింది. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 2018 అక్టోబర్ 25న విశాఖ ఎయిర్పోర్టులోని ఆయనపై దాడి జరిగింది. నిందితుడు శ్రీను కోడి పందాల్లో ఉపయోగించే కత్తితోటి దాడి చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 5 ఏళ్ల నుంచి కోడికత్తి కేసు విచారణ విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో కొనసాగింది. కేసులో కుట్రకోణం లేదని ఎన్ఐఏ ఇప్పటికీ తేల్చినా ఇప్పటికీ నిందితుడు శ్రీనుకు బెయిల్ మంజూరు కాలేదు. సీఎం జగన్ హాజరు కావాలని లేదా బెయిల్ ఇవ్వాలని శ్రీను తరపు న్యాయవాది సలీం విజ్ఞప్తి చేశారు. కోర్టుకు వెళ్లే ముందు శ్రీను తరపు న్యాయవాది సలీం మాట్లాడారు. జగన్ ఎన్ఓసీ అయినా ఇవ్వాలి లేదా వాదనలైనా వచ్చి వినిపించాలని అన్నారు. కేసులో కుట్రకోణం లేదని ఎన్ఐఏ ఇప్పటికే తేల్చి చెప్పిందని శ్రీను తరపు న్యాయవాది గుర్తు చేశారు. రాజకీయాల కోసమే కేసును వాయిదా వేస్తున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. అటాక్ కేసులో వాదన ఎన్ఐఏ కోర్టు 30 డేస్లో అయింది. ఎన్ఐఏ వాళ్ళు అబ్జెక్షన్ ఏముంది వచ్చిన 18కి డేట్ ఇవ్వండి అన్నారు బెయిల్ మీద విచారణ కోసం. కానీ నేను పకడ్బందీగా కోర్టుకి ఆర్గ్యుమెంట్ చేశాను. ఒక బెయిల్ వేస్తే 1 వారం కంటే ఎక్కువ కోర్టులో ఇది చేయరాదు, దాన్ని 1 వీక్ లాంటి డిస్పోజ్ చేయాలి. ఇది ఆల్రెడీ దీని మీద వాదన ప్రతివాదన అయింది. దాంట్లో కౌంటర్ కూడా వాళ్ళు ఎన్ఐఓలు వేసారు.
రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి నగరి పర్యటనలో భాగంగా విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తే సీఎం మెప్పు పొందడానికి మంత్రి రోజా ప్రతిపక్షాలను విమర్శిస్తూ జగనన్నను నమ్ముకుంటే కుటుంబం చల్లగా ఉంటుందని అనడం పట్ల జనసేన పార్టీ నేతలు కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియాతో ఆయన మాట్లాడారు. మంత్రి రోజా నోరు అదుపులో ఉంచుకోవాలని హెచ్చరించారు. మళ్ళీగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రాష్ట్రంలో అందరూ భిక్షం ఎత్తుకోవాలి. ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే ఈ తెలుసు కదా అందరికీ ఐఏఎస్ శ్రీలక్ష్మి బిపి ఆచార్య అయ్య గారు జేమ్స్ బాండ్ ముఠా నాయకుడు ఎంత చిరునవ్వు చక్కటి చిరునవ్వు గాలి జనార్దన్ రెడ్డి ఇంకా ఎగ్జాంపుల్ ఇంకా చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అంటూ మీ నాయకుడు నమ్ముకున్నందుకు జైలు వెంబడి తిరుగుతున్నారు. విద్యా దీవెన కానుకలో విద్యార్థులకు ఇది చెప్పారు. మీరు ఏమి చెప్పారు? జగన్ నమ్ముకుంటే ఇలా జైలుకి వెళ్తారు. వీళ్ళంతా వెళ్ళారు, ఈయన వెళ్ళాడు, మొత్తం బ్యాచ్ అవుతున్నారు. ఇంకా ఉన్నారు పార్ట్నర్ విజయసాయి రెడ్డి తాత అందరూ. ఇంకా ఇప్పుడు చెప్పా రోజవ్వ ఇప్పుడు రోజవ్వని మనం నమ్మాలి. ఇప్పుడు రోజవ్వని ఏం అడగాలి? ఎవరిని నమ్ముకోవాలి చెప్పండి. సినిమా పరిశ్రమ అంటే అంత చిన్న చూపా నీకు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? టీటీడీ ట్రస్ట్ బోర్డు రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. హిందూ మతం మీద విశ్వాసం లేని వారికి చోటు కల్పించారని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక ట్రస్ట్ పెట్టుకుని అందులో మీకు నచ్చిన వారిని నియమించుకోవాలన్నారు. వైసీపీ నేతలకు దోపిడీ జన్మహక్కుగా మారిందన్నారు. బస్ బేకి టెండర్లను ఎప్పుడు పిలిచారో జీవీఎంసీ కమిషనర్ చెప్పాలన్నారు. కమిషన్లకు కక్కుర్తిపడి ఇటువంటి వాటిని నిర్మించారన్నారు. జగన్ మెప్పు కోసం త్వరగా కట్టాలనే ఉద్దేశంతో నాణ్యత లేని బస్ బేలు కట్టారని విష్ణుకుమార్ రాజు విమర్శించారు. విశాఖలో వైసీపీ నేతలు భారీగా దొంగ ఓట్లు నమోదు చేశారన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో విజయనగరం జిల్లా వారీగా ఓట్లు భారీగా నమోదు చేశారన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 272 పోలింగ్ బూతుల్లో 66 పోలింగ్ బూతుల్లో సర్వే చేశామన్నారు. 66 పోలింగ్ బూతుల్లో 15,516 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయన్నారు. ఈ నియోజకవర్గంలో 60,000 నుంచి 70,000 దొంగ ఓట్లు ఉన్నాయని విష్ణుకుమార్ రాజు విమర్శించారు. అదేవిధంగా విశాఖపట్నం సంబంధించి నిన్న మొన్న గమనిస్తే కనుక బస్ ఈరోజు నిన్న కూడా జరగడం జరిగింది. అట్లాగే ఈరోజు రేపు కూడా ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే పవిత్ర దేవాలయమైన హిందూ దేవాలయమైన తిరుపతి తిరుమల దేవస్థానంలో ఈరోజు నిన్న కూడా జరగడం జరిగింది. అట్లాగే ఈరోజు రేపు కూడా ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే పవిత్ర దేవాలయమైన హిందూ దేవాలయమైన తిరుపతి తిరుమల దేవస్థానంలో ట్రస్ట్ చైర్మన్గా నియమించిన వారికి హిందూ మతం పైన ఏమాత్రము విశ్వాసం లేదు అనేది ప్రజల్లో ఉన్న భావన. అటువంటి వారిని మరి రాజకీయ పునరావాస కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఆ పేర్లు వెనకాల వారికి కావాల్సిన పేరుంటే చాలు పెట్టేది. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇది చాలా దుర్మార్గం. మీకు ఇంకేదైనా కావాలంటే వేరే చోట పెట్టుకోండి, లేకపోతే మీరే ఒక జగన్మోహన్ రెడ్డి దేవాలయం అని చెప్పి ఒక ట్రస్ట్ పెట్టే గొడవ లేదు. జగన్మోహన్ రెడ్డి దేవాలయం మీకు గుడి కట్టేసుకుని దాంట్లో మీ ఫోటో పెట్టేసుకుని చేసుకోండి ట్రస్ట్ మెంబర్స్. ఇది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మీ టీటీడీ చైర్మన్ నియామకం గురించి ముఖ్యంగా
దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. అట్లాగే ఇంక విశాఖపట్నానికి వస్తే ఎంతో శక్తివంతమైన ప్రాముఖ్యత కలిగిన అన్నమయ్య జిల్లా మదనపల్లె కోర్టులో గంగమ్మ ఆలయం 3 రోజులుగా మూతపడింది. 3 రోజులుగా అమ్మవారికి పూజలు నైవేద్యం జరగకపోవడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటీవల అమ్మవారి జాతర కూడా సరిగ్గా నిర్వహించకపోవడం కారణంగా వర్షాలు కురవలేదనే భావన భక్తుల్లో ఉంది. ప్రస్తుతం అమ్మవారికి ధూపదీప నైవేద్యం లేకుండా 3 రోజులుగా ఆలయాన్ని మూసివేయడంతో ఊరికి ఏమి అరిష్టం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. ఆలయానికి సంబంధించి ఎవరికి ఏ సమస్య ఉన్నా ఇలా ఆలయాన్ని మూయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆలయానికి సంబంధించినటువంటి కార్యాలయానికి 8 తాళాలు వేయటంతో ఎందుకు ఎవరు ఏ తాళం వేశారో ఆలయానికి సంబంధించి ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో 39వ వార్డు క్వీన్ మేరీ గర్ల్స్ హై స్కూల్లో నందు రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రానికి రక్షణ జగనన్నే అనే రాఖీ షేప్లో మానవహారం చేశారు విద్యార్థినులు. ఈ సందర్భంగా పిల్లలు జగనన్నే మా రక్ష అనే నినాదంతో ఆనందంతో కేరింతలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ అభివృద్ధి మరియు సంక్షేమం రెండు కళ్ళగా భావించి సువర్ణ పరిపాలన అందిస్తున్న సీఎం జగన్ కి విశాఖ దక్షిణ నియోజకవర్గం మహిళల తరపున రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. మా అక్కలు చెల్లెమ్మలందరూ కూడా చాలామంది ఈరోజు నాకు రక్షాబంధన్ కట్టారు. వారందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. దక్షిణ నియోజకవర్గంలో ఉండే అందరూ అక్కలు చెల్లెమ్మలందరూ కూడా ఉన్నారు. వారికి ఎప్పుడూ కూడా నేను అండగా ఉంటానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రక్షాబంధన్ రోజున మీ ఒక ఫోన్ కాల్ దూరంలో నేను ఉంటాను. ఏ సమస్య వచ్చినా సరే నా ఫోన్ కాల్ చేసిన వెంటనే మీ దగ్గరికి వచ్చి ఆ సమస్యను పరిష్కారం చేస్తానని చెప్పేసి మీకు అండగా దండుగా ఉంటానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ప్రజా దర్బార్లో మీ గడప దగ్గరే ఆ ప్రజా దర్బార్ అంత దూరంలో ఉంటాను. 5 ప్రాంతాల్లో మీరు ఎప్పుడు వచ్చినా కానీ ఆ సమస్యను పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఆదేశించండి నన్ను, అన్నయ్య ఈ పని చేయు, తమ్ముడు ఈ పని చేయని చెప్పి ఆదేశించండి. ఆ పని చేసి పెట్టే బాధ్యత నాదని చెప్పి నేనేమో మీకు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా నేనేమో తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఇంటిల్లపాది కూడా మీ అన్నదమ్ములు మీ తమ్ముళ్ళు అందరూ కూడా అన్నీలు సుఖశాంతులతో ఉండాలి అని చెప్పేసి వాళ్ళకి కూడా మీ రక్షాబంధన కట్టాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, అలాగే మనందరి రక్షణ జగనన్న ఉన్నాడని చెప్పేసి మీకు ఒకసారి తెలియజేసుకుంటూ 2024లో మళ్ళీ జగనన్నే గెలిపించుకుంటే మనందరి రక్షణగా ఉండి ఆంధ్ర రాష్ట్రానికి రక్షణగా ఉండి పేదరికాన్ని నిర్మూలన చేసి చదువులతో పేదరికాన్ని ఎదిరించే శక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారికే ఉందని చెప్పి తెలియజేసుకుంటూ జై జగన్. ఇప్పుడు నేను తక్కువ వస్తాను, మీరు కట్టాలి. కనబడని చెప్తున్నాను కదా. నా మేడం చేయలేదు, నా మేడం చేయలేసేస్తున్నారు. సౌమ్య సభనుద్దేశం జగనన్న నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల గురించి మాట్లాడుతుంది.
నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని రాఘవరెడ్డి కాలనీ వద్ద రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆత్మకూరు నుంచి నెల్లూరు వెళ్తున్న సిమెంట్ ట్రాక్టర్ లారీ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఇంటి బయట ఎవరూ లేకపోవడంతో పెద్ద పెను ప్రమాదమే తప్పింది. లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్కి తరలించారు. విజయవాడ వన్ టౌన్ లో పలు ప్రజా సమస్యల పరిష్కారానికై మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ మరుపిళ్ల రాజేష్ అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ 51వ డివిజన్ కొండా ప్రాంతం పర్యటించడం జరిగిందని చెప్పి అన్నారు. ఇక అన్ని విభాగాల అధికారులతో కూడా కలిసి విస్తృతంగా పర్యటించడం జరిగిందన్నారు. వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులు జనసేన వాళ్ళు వాళ్ళ పార్టీలో చేసే దందాలు, కబ్జాలు మా పార్టీలో ఎవరికీ చేత కావని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేసినా కూడా అది కేవలం జనసేన పార్టీ నాయకులు మాత్రమే చేస్తారు. అన్నీ వాళ్ళకి తెలుసు. వాళ్ళు చేసినవన్నీ కూడా ఎదురుల మీద ఉంటాయని చెప్పని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నాకెవరో ఒకళ్ళు ఒక ఇష్యూ మీద చెబితే దాంట్లో స్వయాన వాళ్ళ బావే, ఎవరైతే జనసేన నాయకుడు వాళ్ళ బావే ఇన్వాల్వ్ అయ్యారని కూడా చెప్తున్నారు. దీంట్లో ఇంకా చేసేదని వాళ్ళే వెనకాల నుండి చేసి ఏదో ప్రభుత్వం మీద నెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా కానీ వాళ్ళు ఏం మాట్లాడినా కూడా మా దృష్టి అంతా కూడా అభివృద్ధి మీద, సంక్షేమం మీద ఉంటాం తప్ప ఇటువంటి దుఃఖమాల కుక్కలు ఎన్ని మురిగినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే మాట్లాడితే వ్యక్తిగతంగా వచ్చేస్తున్నాడు అందరి మీద కూడా. ఈరోజు డివిజన్ పర్యటనలో భాగంగా 51వ డివిజన్లో ఈరోజు పర్యటించడం జరిగింది. ఇదంతా కూడా కొండ ప్రాంతం. ఈ కార్యక్రమానికి మన నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, స్థానిక కార్పొరేటర్ గారు మరిపల్లి రాజేష్ గారు, సచివాలయం సెక్రటరీస్, వాలంటీర్లు, మున్సిపల్ కార్పొరేషను ఏఈలు, అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, ఇతర డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో ఈ డివిజన్ పర్యటన పెట్టడం జరుగుతుంది. దీంట్లో గతంలో చాలా మెట్లు ప్రాబ్లమ్స్ చాలా ఉండేవి. అవి చాలా వరకు బాగు చేయడం జరిగింది. డ్రైనేజీ కాలువల ప్రాబ్లం ఉన్నాయి. అవి కూడా కొన్నిటికి శాంక్షన్ అయినాయి, కొన్నిటికి శాంక్షన్ అవ్వాల్సిన అవసరం ఉంది. వాటన్నిటిని కూడా త్వరితగతిన కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గం ఉయ్యూరు న్యూ పట్టాభి స్వీట్స్ బేకరీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ, తూనికల కొలతల శాఖ, ఆహార భద్రతా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. ఆహార పదార్థాలు తయారు చేస్తున్న ప్రాంతం అపరిశుభ్రంగా ఉండటంతో ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ షేక్ గౌస్ మహమ్మద్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బేకరీలో ఆహార పదార్థాలను నిర్వహించడం, మోతాదుకు మించి కలర్స్ వాడరాదని సూచించారు. 14 రోజుల్లో పూర్తిస్థాయి బేకరీ వాతావరణం మార్పులు జరగాలని, లేకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. इसमें भी टाइम है इसे ना के टाइम है सर आइस हो ये दिसना नहीं क्या क्या कतो लगा क्रीम के हाथ से क्रीम के हाथ से नहीं वैसा बदलाव जरा देखो नहीं फ्रेश दूसरा हो जाते कहीं को तो हमें सर नहीं बदलाव उतना काले हो गए तो कैसे मालूम होता नहीं हाथ से लगा लाल है हो जाता शायद जरा मना देख ले तो हो इसमें कब डिस्प्ले पर क्या है नहीं का देख ले तो मालूम ऊपर भी सभी नो समझ फ्रीडम ऑयल करते सनफ्लावर ऑयल करे जा फ्रीडम होने सवाल होने कितने बार ये करते हैं एक बार यहाँ हाथ में एक जोड़ नल्ला चॉकलेट केक सर चॉकलेट इनका वैसे जरा अब भी जाना सर वो ये क्या करते तुम ये केक का सर केक डालो ना ऐसा रखा तो कैसे
అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, నా పేరు గౌస్ మొహిద్దీన్ అండి. మాకు మా కమిషనర్ ఫుడ్ సేఫ్టీ నివాస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ఉయ్యూరు పట్టణంలో మరియు మచిలీపట్నంలో కూడా రాఖీ పండుగ సందర్భంగా సందర్భంగా రకరకాలైనటువంటి స్వీట్స్లో ఏదైనా కల్తీ జరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఈరోజు మేము స్వీట్స్ తయారీ కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద ఆకస్మికంగా దాడులు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉయ్యూరులో ఈ యొక్క ఒక స్వీట్ షాప్ మీద మేము రైడ్ చేశాము. యాక్చువల్లీ దీనికి సంబంధించి సివిల్ సప్లైస్ కమిషనర్ వీరపాండ్యం గారు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే మాతో పాటు ఈ లీగల్ మెట్రాలజీ వాళ్ళు కూడా. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలంలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత ఇంజెక్షన్లు విక్రయిస్తున్న 2 సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు. మియాపూర్ ఏసీపీ నరసింహారావు, హైదరాబాద్ డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజమౌళి మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. బాడీ బిల్డింగ్ కోసం వినియోగించే నిషేధిత ఇంజెక్షన్లను విక్రయిస్తూ ఉండగా కొల్లూరు ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితులు చాంద్రాయణగుట్టకు చెందిన అహ్మద్ బిన్ అబ్దుల్ ఖాదర్, మహమ్మద్ ఇబ్రహీంలుగా గుర్తించారు. 10 లక్షలు విలువ చేసే నిషేధిత ఇంజెక్షన్లతో పాటుగా ఒక సెల్ ఫోను, జిమ్ విజిటింగ్ కార్డ్స్ ను పోలీసులు సీజ్ చేశారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా జిమ్లలో బాడీ బిల్డర్లకు వాడటం ఆరోగ్యానికి ప్రమాదకరమని డ్రగ్ కంట్రోల్ రాజమౌళి సూచించారు. టార్గెట్ చేసుకుని వీటన్నిటిని కూడా విక్రయిస్తున్నట్టుగా పోలీసులను కూడా రాజమౌళి అసిస్టెంట్ డైరెక్టర్ హైదరాబాద్. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కొద్ది నేను మా చార్మినార్ డ్రగ్ ఇన్స్పెక్టర్ మేడం చార్మినార్ రూట్లో ఉన్న ఏఎస్ నైది జిమ్కి వెళ్ళాము. అది అహ్మద్నగర్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 2 బాక్సెస్లో ఈ వెరైటీస్ ఆఫ్ డ్రగ్స్ అనేది దొరుకుతుంది. ఇందులో మ్యాక్సిమం స్టిరాయిడ్స్ ఉన్నాయి, మెఫెంటోనిన్ ఇంజెక్షన్ ఉన్నది. ఇవి ప్రిస్క్రిప్షన్తోనే అమ్మాలి. ఇందులో ఒక 2 అన్అప్రూవ్ డ్రగ్స్ కూడా ఉన్నాయి. ఇది జన్బాలోను బళ్ళినూన్ ఉన్నది. అది వెటర్నరీ యూజ్ చేస్తారా ఆ రకమైన మందులు కూడా దొరికాయి. మేము సీజ్ చేసాం. సీజ్ చేసిన తర్వాత వదిలేస్తే ఈ డ్రగ్లు మీరు వెరిఫై చేస్తే ఇన్వాయిస్ ఇందులో కొన్నింటికి మ్యానుఫ్యాక్చర్ వాల్యూ, కొన్నింటికి అసలు మనకి నాట్ మెన్షన్డ్, అంటే మనకి ఇది మ్యానుఫ్యాక్చర్డ్ అంటే లేబుల్, అంటే లేబుల్ కూడా పర్ఫెక్ట్ లేవు. చాలా నిన్న ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. కొల్లూరు ఇన్స్పెక్టర్ గారు సంజయ్ కుమార్, అదేవిధంగా ఎస్ఓటి మాదాపూర్ మరియు యాంటీ డ్రగ్స్ స్క్వాడ్ అందరూ జాయింట్గా ఒకటి దీన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే అప్రూవ్డ్ అన్అప్రూవ్డ్ డ్రగ్స్ని వీళ్ళు ఇల్లీగల్గా వాడటం జరుగుతుంది. ఇందులో మనం ఆ ఇన్ఫర్మేషన్ మీద ఇద్దరిని కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అహ్మద్ బిన్ అబ్దుల్ ఖాదర్, అదేవిధంగా మహమ్మద్ ఇబ్రహీం అని చెప్పి ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. ఇందులో అబ్దుల్ ఖాదర్కి చాంద్రాయణగుట్టలో ఒకటి ఆల్ నైది ఫిట్నెస్ క్లబ్ అని చెప్పి ఒక జిమ్ ఉంది. ఇవి వీళ్ళ ఇన్ఫర్మేషన్ మీద మనం వీళ్ళ ఏదైతే జిమ్ ఉందో ఆల్ నైది జిమ్లో దాదాపు 66 రకాల డ్రగ్స్, దాదాపు 10 లక్షల రూపీస్ డ్రగ్స్ని సీజ్ చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దీక్ష భగ్నం చేసిన పోలీసులు, వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్కు తరలింపు. విశాఖ ఎన్ఐఏ కోర్టులో కోడికత్తి కేసు విచారణకు హాజరైన నిందితుడు శ్రీను, సీఎం జగన్ హాజరై వాదనను వినిపించాలన్న న్యాయవాది సలీం. మంత్రి రోజాపై మండిపడ్డ జనసేన నేత రాయల్ కిరణ్, నోరు అదుపులో ఉంచుకోవాలని హెచ్చరిక. టీటీడీ ట్రస్ట్ బోర్డు రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారన్న విష్ణుకుమార్ రాజు, విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 70,000 దొంగ ఓట్లు ఉన్నాయని ఆరోపణ. బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి 95 న్యూస్.